ఇటీవలి కాలంలో టాలీవుడ్ ఆధిపత్య పోరు బాగా పెరిగిపోయింది. మా హీరో గొప్ప అంటూ అభిమానులు చేసే హడావుడి అంతా ఇంత కాదు. ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే చాలు, ఆ సినిమా ఫలితాల కోసం అభిమానులు పడే కష్టం మామూలుగా ఉండదు. ఏ హీరో అయినా సమానమే అంటూ ఎందరు చెప్పుకొచ్చినా టాలీవుడ్ జనాలకి మాత్రం ఇది పట్టడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవలి బాక్సాఫీస్ దగ్గర తలపడిన రెండు పెద్ద సినిమాలు ఖైదీ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ఇళ్లలో సంక్రాంతి సంబరాలు నింపిన స్టార్ హీరోలు బాలయ్య, చిరంజీవి. అయితే ఈ సినిమాల మధ్య పోటీ ఎలా ఉన్నా సక్సెస్ రేట్ మాత్రం ఇద్దరిని సమానంగా నిలబెట్టిందని చెప్పాలి. సంక్రాంతి బరిలో కాలు దువ్విన ఈ అగ్ర హీరోలిద్దరూ అదిరిపోయే హిట్స్ దక్కించుకొని విజేతలుగా నిలిచారు. అయితే ఇప్పుడు మరోసారి మెగా హీరోకి, నందమూరి హీరోకి పోటీ జరగనుందట. ఇటీవలి కాలంలో వరుస హిట్లతో బ్లాక్ బాస్టర్ హిట్స్ దక్కించుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి తలపడేందుకు సిద్ధమవుతున్నాడనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కాటమరాయుడ్ సెట్స్ లో బిజీగా ఉన్న పవన్ మరికొద్ది రోజుల్లో త్రివిక్రమ్ తో కలిసి మరో సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో బాబీ దర్శకత్వంలో తారక్ కూడా సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల టార్గెట్ ఒకే రోజు కావటం విశేషం. ఆగస్ట్ 11 డేట్ను టార్గెట్ చేసుకుని ఈ రెండు సినిమాలు తెరకెక్కబోతున్నాయి. ఇంతకాలం ఎందరు హీరోల మధ్య పోటీ ఉన్నా కూడా అది చాలా కామన్ అనిపించుకుంది. అయితే ఇప్పుడు తారక్ పవన్ల మధ్య జరగబోయే ఈ పోటీ ఏ స్థాయిని చేరుకుంటుందనే వేచి చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.